కర్కాటక రాశి వారికి గత జన్మలో రుణం మిగిలిపోయింది. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది. మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాచుకుంటుంది. కర్కాటక రాశి వారికి ఏ విధమైన రుణం మిగిలిపోయింది, వీరికి ఏ స్త్రీ కారణంగా వీరికి అదృష్టం కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడుతుంది. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. వీరి ఫోన్ నెంబర్ 9515688315. మీకున్న సమస్యలు, మీ జాతకపరంగా పూర్తి విషయాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారానే మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా లభిస్తుంది. కర్కాటక రాశి వారికి గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యమో ఏమో కానీ మీ జీవితం ఈ విధంగా మారబోతూ ఉంది. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశం అనేది సమయంలో జరగబోతూ ఉంది. అది ఏ అక్షరమో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా ఏ అనే అక్షరంతో, ఇంగ్లీష్ అక్షరం ఏ అనే అక్షరం, తెలుగు అక్షరం ఆ అనే అక్షరంతో మీ జీవితంలోకి రాబోయే స్త్రీ ఈ సమయంలో ఏ స్త్రీ అయితే మీ జీవితంలోకి రాబోతుందో ఆ స్త్రీకి కనుక అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్నట్లయితే మీరు అసలు ఆ స్త్రీని విడిచిపెట్టవద్దండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితం అంతా మారబోతోంది. చక్కగా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాచుకుంటుంది. మీకు ఎటువంటి ఆపదలు కూడా దరి చేరనివ్వకుండా ఆ స్త్రీ అయితే మిమ్మల్ని రక్షిస్తుంది. అన్ని విధాలుగా కూడా ఆ స్త్రీ మీకు కలిసి వస్తుంది. మీ పనులలో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభించిన పనులు కూడా ఆ స్త్రీ సహకారంతో మీరు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించండి. రుణ సమస్యలు అనేవి కూడా ఈ సమయంలో మీకు తీరుతాయి. ఇష్టదైవ ప్రార్థన మీకు శుభకరం. ప్రారంభించబోయే పనులలో శ్రద్ధగా ముందుకు సాగాలి. ముఖ్యమైన విషయాల్లో ఏకాగ్రత అనేది చాలా అవసరం. వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా సరే అనుభవజ్ఞులను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోండి. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగుతాయి. అనవసర విషయాల్లో తలదూర్చకండి. కలహాలకు దూరంగా ఉండాలి. ధన వ్యయం సూచితం. మీకు ఈ సమయం అంటే ఈ వారం రోజుల మధ్యలో మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. నవగ్రహాల శ్లోక చదివినట్లయితే కూడా మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. ఈ రోజు నుండి మొదలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు లభిస్తుంది. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి విధంగా మారుతుంది. మీకు ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఆర్థిక పరంగా కానీ, మీరు స్టూడెంట్ అయి ఉన్నట్లయితే మీ చదువు విషయంలో కానీ సమయంలో మీకు అన్నీ కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి అధికంగా. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమయం బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో మీరు ఆ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టొద్దండి. ఆ స్త్రీ కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిసి రాబోతూ ఉన్నాయి. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా ఊహించని మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో సందేహం అసలు లేదండి. మీకు కోర్టు కేసులు కానీ, కోర్టు సమస్యలు కానీ లేదా ఏదైనా ఇతర సమస్యలతో కూడా మీరు చాలా బాధలు పడుతూ ఉన్నట్లయితే కనుక కూడా ఈ సమయం ఆ సమస్యలన్నింటికీ కూడా పూర్తి పరిష్కారం కూడా లభిస్తుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కూడా ఈ సమయం బాగుపడుతుంది. మీరు ఎటువంటి అనారోగ్య సమస్యలతో మీ తల్లిదండ్రులు వారు బాధపడుతున్నారు ఈ సమయంలో అటువంటి సమస్యలన్నింటి నుండి పూర్తి విముక్తి కూడా కనిపిస్తుంది. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి ఉద్యోగపరంగా కూడా మంచిగానే ఉంటుంది. మీ ఉద్యోగంలో లేదా పనిచేసే చోట మార్పులు అనేవి జరుగుతాయి. పని ఎక్కువగా ఉంటుంది కానీ మీరు కష్టపడి పనిచేసినట్లయితే అన్ని పనులను కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. మీ ఉన్నతాధికారులతో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు పడిన సమస్యలన్నింటి నుండి కూడా
పరిష్కారం అయితే పొందుతారు. అలాగే మీరు మాట్లాడే విధానం కూడా అన్ని విషయాల్లోనే చాలా ముఖ్యం. మీ మాటల వలన ఎవరు కూడా బాధపడకుండా చూసుకోవాలి. ఈ నెల 3వ లేదా 4వ వారంలో మీ కెరియర్లో ఊహించని మార్పులు కూడా జరుగుతాయి. వీరి ఆర్థిక పరంగా కూడా మీకు చాలా బాగుంటుందండి. మీ యొక్క పెట్టుబడుల ద్వారా ఊహించిన లాభాలు వస్తాయి. అయితే మీరు వినోదం కోసం లేదా ఇంటికి కావలసిన వస్తువుల కొరకు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఈ సమయం మీకు స్థిరాస్తులలో పెట్టుబడులు పెట్టడం మాత్రం మంచిది కాదు. వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే పని ఒత్తిడి, ఆందోళన కారణంగా మీకు ఈ సమయంలో ఆరోగ్యం కూడా అంత బాగా ఉండకపోవచ్చు. రక్తం, కడుపు లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలు రావచ్చు. కళ్ళు లేదా పళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పోషకమైనటువంటి ఆహారం తినాలి. అవసరమైతే వైద్యులను సంప్రదించడం కూడా మంచిదే. కుటుంబ పరంగా కూడా మీకు ఈ సమయం బాగుంటుంది. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా శుభ కార్యక్రమానికి హాజరవుతారు. మీ బంధువులను కలవడానికి ప్రయాణం చేస్తారు. పిల్లలు కావాలని అనుకునే వారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా వింటారు. కానీ మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. వారి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాలి. మీరు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి ఈ సమయం వ్యాపార పరంగా సామాన్యంగా ఉంటుంది. పనులు ఎక్కువగా ఉంటాయి కానీ ఆదాయం తక్కువగా ఉంటుంది. ఈ నెల కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద ఒప్పందాలు చేసుకోవడం మంచిది కాదు. విద్యార్థులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువులో రాణించాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చదువుపైన మీకు ఆసక్తి తక్కువగా ఉండొచ్చు. ముఖ్యమైన పనులను వాయిదా వేయవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులు మాత్రం కష్టపడితే చాలా మంచి ఫలితాలు కూడా మీరు ఈ సమయంలో సాధిస్తారు. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోందో మనమైతే అన్ని విషయాలు కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధమైనటువంటివి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వారి మనస్సు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటుంది. దీని యందు కూడా వీరికి స్థిరమైన ఒక అభిప్రాయం అయితే ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్టుగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమును జరిగినటువంటి సన్నివేశాల్లో మనుషులు కూడా వీరు సులువుగా అర్థం చేసుకుంటారు, సులువుగా గుర్తుపెట్టుకుంటారు. అయితే వీరిలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా చేసుకోలేరు. వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా ఏమాత్రం కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలను ఎత్తి పెట్టుకుని స్వభావం వీరికి కలదు. వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయ వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములపైన, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.